హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మామిడికాయతో మాగాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ పచ్చడి రైస్‌లోకి, టిఫిన్స్‌లోకి చాలా బావుంటుందండి. ముందుగా నైట్ అంతా కాయల్ని నానబెట్టుకోవాలండి వాటర్‌లో. మరుసటి రోజు శుభ్రంగా తుడిచి ఒక క్లాత్‌తో మొత్తం తడి తీసుకోవాలి ఈ విధంగా. కాయలు అన్నీ ఈ విధంగా తడి తీసుకున్న తర్వాత వీటిల్ని పై పొట్టు తీసుకోవాలండి. ఈ విధంగా తొక్క తీసుకున్న తర్వాత వీటిల్ని సన్నని ముక్కల్లా కొట్టుకోవాలండి ఈ విధంగా. ఈ విధంగా కొట్టడానికి వీలు కాకపోతే మామిడికాయల్ని ఎంత వీలైతే అంత సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఎంత సన్నగా ముక్కలు కొట్టుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుందండి. ముక్కలు ఎంత సన్నగా వీలైతే అంత చిన్నగా కొట్టుకోవాలండి. ఈ విధంగా మొత్తం కాయలన్నిటిని సన్నగా ముక్కలుగా కొట్టుకోవాలండి. ఇవి ఎండలో ఆరబెట్టుకోవాలండి ఒక అరగంట సేపు. రంగు మారేంత వరకు ఈ ముక్కలను ఆరబెట్టుకోవాలి. మన పిడికిలతో ముద్ద చేసినప్పుడు ఇవి ముద్దగా అవ్వాలండి. అంతవరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇవి ఈ విధంగా ఆరిన తర్వాత కొలత ప్రకారం తీసుకోవాలండి. కొలతకి ఏదైనా తీసుకోవాలి. ఈ విధంగా కొలుసుకోవాలండి. నాకు 8 లోటాలు అయినాయండి. 8 లోటాలకి ఒక లోటా సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ సరిపోతే మళ్ళీ మూడో రోజు కలిపేటప్పుడు వేసుకోవచ్చండి. లోటన్నర కారం వేసుకోవాలి. పావు లోట బెల్లం వేసుకోవాలండి. బెల్లం, సాల్టు, వెల్లుల్లి ఇవన్నీ మనం ఎండలో ఎండబెట్టుకోవాలండి. 2 గుప్పుళ్ళు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల పచ్చడి సలవ చేస్తుందండి, వేడి చేయకుండా ఉంటుంది. మనం వేసుకున్న ఇవన్నీ పచ్చడికి కలిసేలా కలుపుకోవాలి, మామిడి ముక్కలకు పట్టేలాగా. గుప్పుడు ఆవాలు కూడా వేసుకోవాలండి. ఆ వీడియో క్లిప్ పోయింది. గుప్పుడు ఆవాలు వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. నిలవ పచ్చడిలో ఎప్పుడు వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ ఉపయోగించాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని 3 రోజులు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఆయిల్ సరిపోకపోయినట్లయితే ఆయిల్ వేసుకోవాలి. ఉప్పు, కారం చూసుకోవాలండి. పచ్చడి పెట్టిన వెంటనే ఏమీ తెలియదండి. 3 రోజుల తర్వాత అది ముక్కకి పట్టి అప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో తెలుస్తుంది. అందుకే 3 రోజుల తర్వాత మళ్ళీ ఉప్పు, కారం, ఆయిల్ సరిపోయినంత వేసుకొని మరొకసారి కలుపుకొని గాజు జార్లో వేసుకొని నిల్వ చేసుకోవాలండి. పచ్చళ్ళు ఎప్పుడు ప్లాస్టిక్ దాంట్లో వేయకూడదండి, పాడైపోతాయి. అంతేనండి, మాగాయ పచ్చడి రెడీ అయిపోయింది.